ముందుగా అక్షంతలు పట్టుకోవాలి. అనంగనంగా ఒక ఊరున్నదట. అయితే ఆ ఊర్లో 7 అన్నదమ్ములు ఉన్నారట. 7 అన్నదమ్ములు, 7 తోటికోడళ్ళు ఉన్నారు. ఎవరిల్లు వాళ్ళకే ఉన్నది, ఎవరి సంసారం వాళ్ళు నడుస్తున్నది. పండగలు వచ్చినప్పుడు మాత్రం కలిసి అందరూ ఒక దగ్గర చేసుకుంటారట. అయితే ఇట్లనే మనకు వచ్చినట్టే వాళ్ళకు కూడా పొలాల అమావాస్య వచ్చిందట. పొలాల అమావాస్య వచ్చి అన్నీ తయారు చేసుకున్నారట. తయారు చేసుకొని గౌరమ్మ పెట్టుకుందామనే వరకు చిన్న తోటి కోడలు చిన్న మరిది ఉన్నారు కదా, వాళ్ళ సంతానంలో ఒక ఒక పిల్లగాండి ప్రాణం పోయిందట. అన్నీ తయారు చేసుకున్నారు, పండుగ ఆగిపోయింది, వాళ్ళు గౌరమ్మ పెట్టుకోలేదు. ఇట్లా సంవత్సరం గడిచిపోయింది. ఇక మళ్ళా పొలాల అమావాస్య వచ్చింది. మళ్ళీ అన్నీ తయారు చేసుకున్నారు, అన్నీ చేసుకుందాము, ఇక గౌరమ్మ పెట్టుకుందాం అందరం కూర్చొని పొలాలు రాసుకుందాం అనగానే ఆ చిన్న వాళ్ళదే చిన్నోళ్ళదే తోటి కోడలు మరిది ఉన్నారు కదా, వాళ్ళ సంతానంలోనే ఒక సంతానము మరణించిందట. ఆమె ఏం చేస్తుంది, తీసుకుపోయి అక్కడ ఊర్లో పోచక్క తల్లి ఉన్నదట గుడి. ఆ పోచక్క తల్లి గుడి చుట్టూ పెడుతుందట. మొదలు పోయిన వాళ్ళని అట్లే పెట్టిందట, రెండో సంతానాన్ని అట్లే పెట్టిందట. ఇట్లా 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, ఇట్లా ఎన్నేళ్ళైనా చేసుకోకుండా వాళ్లకు అట్లనే అవుతుందట. అన్ని తయారు చేసుకుంటుండట. గౌరమ్మ పెట్టుకుందాం పొలాలు రాసుకుందాం అనే వరకు ఆ చిన్న మరిది వాళ్ళ సంతానం ఎవరో వాళ్ళు పోవుడు, ఆమె తీసుకుపోయి గుడి చుట్టూ పెట్టుడు, ఆ పండుగ ఆగిపోవుడు, ఇట్లా నడుస్తుందట. ఇట్లా 7 సంవత్సరాలు గడిచిందట. గడవంగానే ఆయనతో ఈమెకి ఇక 7, 8 సంవత్సరాలు గడిచింది. గడవంగానే ఇక ఆమెకి ఏమనిపించిందట, అందరు తోటికోడళ్ళు బావలు అందరు తిడుతుండట, మీరు చేయంగా మేము పండుగ చేసుకోలేకపోతున్నాం, మా పిల్లలకు మేము కొత్త బట్టలు వేసుకోకపోతున్నాం, మీ వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతున్నది, మీ సంతానం పోవుడు మా సంతానానికి మేము ఏం చేయకుండా అయిపోతున్నది, ఇది ఎక్కడి కర్మరా అని చెప్పి బావలు తోటికోడళ్ళు ఆ చిన్న మరిదిని తోటికోడళ్ళు తిడుతుండట అందరు. ఇక వీళ్ళకి బాధ అనిపిస్తున్నది, ఏం చేస్తారు. ఇట్లానే మళ్ళీ ఆయనతో పొలాల అమావాస్య వచ్చింది ఒకనాడు. రాగానే ఆయనతో ఆమె ఏం చేసిందట, ఈసారి ఏమన్నా కానీ గౌరమ్మ పెట్టుకోవాల్సిందే, పొలాలు రాసుకోవాల్సిందే అని చెప్పి ఆయనతో ఉన్న పిల్లకు తల కోసిందట. సమరు పెట్టింది, తల కోసింది, ఆ పిల్లని ఒక అరల ఉంచిందట. ఇక ఆమె పోయింది. ఇక ఈ మర్రల వండ పెట్టింది కదా, ఆ పిల్ల అప్పటికే ప్రాణం పోయిందట. ప్రాణం పోయినా కూడా అట్లనే ఆయనతో పండబెట్టిందట, చెద్దరు కప్పిందట. అందరి దగ్గరికి పోయిందట. మిగతా బావలు తోటికోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి అందరు కలిసి అందరితో పాటే, ఆమె మనసులో బాధ ఉన్నది కానీ వాళ్ళ కోసం పైకి నవ్వుకుంటూ వాళ్ళతో పాటు ఆయనతో పొలాలు రాసుకున్నదట, గౌరమ్మ పెట్టుకున్నదట. అంత అయిపోయింది. వచ్చి చూసే వరకే వచ్చిండ్రు. ఇక వచ్చి అక్కడ అంత పూజ అయిపోయి అంత అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ కోళ్ళ ఇంత ప్రసాదాలు అవో ఇవో వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇచ్చుకున్నారు. అయ్యో ఈ ఒక్క సంతానం ఏమైపోయి, మిగతా వాళ్ళు అంత వైరి 7 మంది అంత వైరి. ఏ లాస్ట్ పిల్ల అయ్యో ఏమైందో అని చెప్పి వచ్చి చూసే వరకు, నోరు తీసి చూసే వరకు ఏముంది, ఆ పిల్ల ఎప్పుడో ప్రాణం పోయినదట. ఇక అందరికి తెలిసింది ఈ విషయం, తోటికోడళ్ళకు బావలకు తెలిసింది. మన తిట్టుడు మొదలు పెట్టిండ్రట, ఇంతకాలమేమో మొత్తం తయారు చేసుకున్నాక పోయిందని తెలిసినాక పెట్టుకోకుండా ఊరుకున్నాము, ఇప్పుడేమో నీకు పోయిందని తెలిసి కూడా వచ్చి మాతో పాటు నువ్వు గౌరమ్మ పెట్టుకున్నావు, పొలాలు రాసుకున్నావు, ఎంత పాపం చేstiవి, మాతో కూడా ఏపిస్తివి, ఎంత పాపం మాతో ఏపిస్తివి, నువ్వు చేస్తివి అని చెప్పి మళ్ళీ వాళ్ళు తిడుతున్నాడు. ఇక ఆమె ఇంత భుజాన వేసుకుందట పిల్లలు, వేసుకొని మళ్ళీ పోచక్క తల్లి గుడికి పోయిందట. ఇక చుట్టూ పెట్టింది, మిగతా వాళ్ళందరినీ గుడి చుట్టూ పెట్టింది. ఎక్కడ స్థలం లేదు, ఆమె పాదాల దగ్గరనే దొవుతుందట. ఓ గడపార పట్టుకున్నదట, ఆమె అమ్మవారి పాదాల దగ్గరనే దొవుతుందట. ఈ లాస్ట్ పిల్లని అక్కడ పెడతా అని చెప్పి ఇంతట్లాగా అమ్మవారు ప్రత్యక్షమైందట. ఏమే ఇక నా కాళ్ళ దగ్గరనే పెడదామని చూస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆమె కోపానికి వచ్చిందట. అమ్మాయి ఏం చేయాలి, ఇస్తున్నావు తీసుకుపోతున్నావు, పోనీ ఇవ్వకుండా నన్ను ఊరుకోలేదు, ఇస్తున్నావు తీసుకుపోతున్నావు, నేనేం నన్ను ఎందుకు ఇట్లా నన్ను బాధ పెడుతున్నావమ్మా అని చెప్పి ఆమె ఏడుస్తుందట తలకాయ కొట్టుకొని. నువ్వు పోయిన జన్మల ఈ పొలాల అమావాస్య ఉల్లంఘన చేసినవే, అందుకే నీకు అట్లా జరిగింది, ఇట్లా అందుకే నీకు అట్లా జరుగుతున్నది అనగానే మరి నేను ఏం చేయాలమ్మా, ఉల్లంఘన చేసినందుకు నాకు తెలియదు కదా, నా ప్రాయశ్చిత్తం నేనేం చేసుకోవాలి అనగానే పో, అక్కడ బావి ఉన్నది, తలార స్నానం చేసి వచ్చి అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి, గౌరమ్మ పెట్టుకో, దండాలు పోయి
అక్షంతలు, గతాక్షంతలు, కలశం నీళ్లు, గౌరమ్మ పెట్టుకున్న తర్వాత అక్కడ పొలాలు రాసుకో. ఇదంతా కాగానే పిల్లల మీద కలశం నీళ్లు జల్లు, ఎక్కడెక్కడైతే పెట్టినామో అక్కడక్కడ జల్లుమన్నదట. అనగానే ఆయనతో అమ్మవారు చెప్పిందట, విషయాలన్నీ చెప్పిందట. చెప్పంగానే ఆమె తెల్లార స్నానం చేసిందట. వచ్చి ఆ గౌరమ్మకు అన్ని తయారు చేసుకుందట, పొలాలు రాసుకుందట, గౌరమ్మ పెట్టుకున్నదట. ఈ కలశం నీళ్లు తీసుకొని పోయి అమ్మవారికి అక్కడనే అమ్మవారే ఉండే, ఆమెకి ఇంత దండ కట్టవచ్చు, ఆయన మీయొచ్చు, అన్నీ చేసుకున్నది. పోయిందట, అందరి మీద కలశం నీళ్ళు చల్లిందట. ఆమెకు తెలుసు కదా ఎక్కడెక్కడ పెట్టిందో పిల్లలు, అందరి మీద కలశం నీళ్ళు చల్లిందట. చల్లంగానే అన్న నిద్ర అన్న నిద్ర అనుకుంటూ మువ్వలోళ్ళు, గజ్జెలోళ్ళు, నడిచేటోళ్ళు, అంబాటోళ్ళు, ఉరికేటోళ్ళు, పాకెటోళ్ళు అందరూ, ఆమె ఎంతమంది సంతానం ఇంతవరకు ఉన్నారో ఆ చివరి సంతానం వరకు కూడా అందరు లేచి వచ్చి అమ్మా అనుకుంటూ ఆమె చుట్టూ మోగిండ్రట. ఇక ఆమె సంతోషానికి హద్దులు లేవటిగా. వెంటనే ఆయన అక్షంతలు ఉంటాయి కదా, ఆయన కథ చెప్పుకున్నారట అక్కడనే గుళ్ళని. ఆ అక్షంతలు ఆ పిల్లల మీద వేసిందట, దండలు కట్టిందట. ఇక అందరికి తెలిసిపోయింది ఈ విషయం. ఇక పిల్లలంతా బతికిండ్రు, పిల్లలంతా బతికిండ్రని ఆ భర్తకు, ఆ తోటి కోడళ్ళకు, యారాండ్లకు, ఊర జనానికి అంతా తెలిసి అందరూ ఆ గుడి దగ్గరికి వచ్చిండ్రట. ఇక ఆమె ఆనందంగా మంచిగా అన్ని సంవత్సరాలు మంచిగా చేసుకుందట. మనం కూడా చేసుకుంటున్నాం ఇప్పుడు. నుడుగులు తప్పినా కుడుములు తప్పొద్దు, కుడుములు తప్పినా వ్రతం తప్పొద్దు.